ఈరోజు మనం జీవశాస్త్రంలోనే అత్యంత ముఖ్యమైన పాఠం చెప్పుకోబోతున్నాం. అసలు కణం అంటే ఏంటి? దీని గురించి మీకిప్పటికే ఒక ప్రాథమిక అవగాహన ఉండి ఉంటుంది. కణం అనేది జీవుల మౌలిక ప్రమాణం. అంటే ద మోస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. మన కంటికి కనిపించే సకల జీవరాశులు కణాలతోనే నిర్మితమయ్యాయి. ప్రతి జీవిలో కనీసం ఒక్క కణమైనా ఉంటుంది. ఉదాహరణకు ఈ వీడియో చేసిన నేను లేదా వింటున్న మీరు. అంటే మనమందరం కొన్ని లక్షల కోట్ల కణాలతో తయారయ్యాం. ఇక్కడ అందరూ పొరబడే ఒక విషయం ఉంది. కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటి నిర్మాణం కూడా చాలా సింపుల్‌గా, సరళంగా ఉంటుందని అనుకుంటారు. నిజమే, అవి చాలా చిన్నవి. ఎంత చిన్నవంటే వాటిని మనం మైక్రోమీటర్లలో కొలుస్తాం. ఒక మైక్రోమీటర్ అంటే ఒక్క మీటరులో 10,00,000 వంతు. అంత చిన్నగా ఉన్నా సరే కణం అంటే సింపుల్‌గా ఉండే సంచి అయితే కాదు. మీరలా అనుకుంటే పొరబడినట్టే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇదొక ఈస్ట్ కణం. ఇది కొరికి భవనం చెందుతోంది. అంటే పక్కన చిన్న పిలకలాగా ఇంకో కణం వస్తోంది చూడండి. ఈ ఒక్క చిత్రాన్ని చూస్తేనే అర్థమవుతుంది. కణం లోపల ఎంత సంక్లిష్టమైన నిర్మాణం దాగి ఉందో. ఈ చిత్రాన్ని గమనిస్తే ఇది ఒక నిజ కేంద్రక కణం. దీని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం. అయితే ఏ కణానికైనా ఉండే ఒకే ఒక కామన్ లక్షణం ఏంటంటే దానికి ఒక పొర ఉంటుంది. దీన్నే మనం కణత్వచం అంటాం. అంటే సెల్ మెంబ్రేన్. ఈ కణత్వచం కణం లోపలి భాగాలను బయటి ప్రాంతం నుండి వేరు చేస్తుంది. మీరు ఈ చిత్రంలో చుట్టూ ఉన్న గీతను కణత్వచంగా ఊహించుకోవచ్చు. ఇది ఒక 3Dలో ఒక బంతిలాగా ఉంటుంది. సాధారణంగా కణత్వచం లోపల ఉండే పదార్థాలన్నింటినీ మనం కణద్రవ్యం అంటే సైటోప్లాజం అంటాం. కొన్నిసార్లు మీరు సైటోసోల్ అనే పదం కూడా వినుంటారు. చిన్న తేడా ఏంటంటే కణద్రవ్యం అంటే లోపల ఉన్న ద్రవంతో పాటు అందులో ఉండే ఇతర పదార్థాలన్నింటినీ కలిపితే వచ్చేదే కణద్రవ్యం. అదే సైటోసోల్ అంటే కేవలం ఆ ద్రవ పదార్థం మాత్రమే. కణాల సంక్లిష్టతను బట్టి వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు మనం చూస్తున్న ఈ ఈస్ట్ కణం ఒక నిజ కేంద్రక కణం. నిజ కేంద్రక కణం అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా! ఇందులో కేంద్రకం ఉంటుంది. ఈ చిత్రంలో మధ్యలో గుండ్రంగా కనిపిస్తున్నది కేంద్రకం. దీని చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. అంటే ఒక పొర ఉంటుంది. అయితే అన్ని కణాల్లోని ఇలా స్పష్టమైన కేంద్రకం ఉండాలని లేదు. ఇది మరో ముఖ్యమైన భాగం. రైబోజోమ్‌లో. ఈ చిత్రంలో ఎర్రగా చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి చూసారా? అవే రైబోజోములు. కణం ఎంత చిన్నదో మనకు తెలుసు. దానిలో ఈ రైబోజోమ్‌లు ఇంకా చిన్నవి. కానీ వీటి పని చాలా పెద్దది. ఇవి మన శరీరానికి అవసరమైన ప్రోటీన్‌లు తయారు చేస్తాయి. అందుకే వీటిని మనం ప్రోటీన్ ఫ్యాక్టరీలు అని పిలుచుకోవచ్చు. ఇవి జన్యు సమాచారాన్ని ఆర్ఎన్ఏ రూపంలో తీసుకొని దాని ఆధారంగా ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఏ కణమైనా సరే అది బ్రతకాలంటే ఈ రైబోజోములు తప్పనిసరి. అలాగే దాదాపు అన్ని కణాల్లో ఉండే మరో కీలకమైన అంశం జన్యు సమాచారం అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సాధారణంగా ఇది డిఎన్ఏ రూపంలో నిల్వ ఉంటుంది. కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన శరీరంలోని ఎర్ర రక్త కణాల్లో పరిపక్వ దశలో డిఎన్ఏ ఉండదు. కానీ సాధారణంగా ఒక కణం తన పనులు తాను చేసుకోవాలన్నా, విభజన చెందాలన్నా దానికి డిఎన్ఏ అవసరం. ఇక్కడ మనం 2 రకాల కణాల గురించి చెప్పుకోవాలి. ఒకటి కేంద్రక పూర్వ కణాలు ప్రోకారియోటిక్ సెల్స్. రెండోది నిజకేంద్రక కణాలు యూకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణాల్లో నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు. వాటిలో డిఎన్ఏ కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటుంది. కానీ మనం చూస్తున్న ఈ ఈస్ట్ కణం వంటి నిజకేంద్రక కణాల్లో డిఎన్ఏ భద్రంగా కేంద్రకం లోపల దాగి ఉంటుంది. చివరగా మీకు కణాల పరిమాణం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇందాక మన కణాలు చాలా చిన్నవని, మైక్రోమీటర్‌లో ఉంటాయని చెప్పుకున్నాం కదా! మన తల వెంట్రుకను ఉదాహరణగా తీసుకుందాం. మన వెంట్రుక మందం సుమారుగా
20-180 మైక్రోమీటర్లు ఉంటుంది. మనం చూస్తున్న ఈ ఈస్ట్ కణాలు ఎంత చిన్నవంటే, అలాంటి 20 లేదా 30 కణాలను పక్కన పెడితే కానీ, అవి మన వెంట్రుక మందానికి సమానం కావు. ఇప్పుడు ఆలోచించండి. ఒక వెంట్రుక మందంలోనే ఇన్ని కణాలు పట్టగలిగితే, ఆ ఒక్క కణంలో ఇంత సంక్లిష్టమైన నిర్మాణం అంటే రైబోజోములు, డీఎన్ఏ, కేంద్రకం ఇవన్నీ ఇమిడి ఉండడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా! కణాల గురించి అవి ఎలా కదులుతాయి? వాటి నిర్మాణం ఎలా ఉంటుంది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం.